అనుమతులు ఒక చోట, తవ్వకాలు మరో చోట. రవాణాకు రైతుల భూమితో సంబంధం లేదు. బావులు బోర్లున్నా లెక్కే లేదు. ఇసుక మాఫియా ఆగడాలకు మానేరు తీరం పొక్కిలవుతోంది. వ్యవసాయ బావులు బొందలగడ్డను తలపిస్తున్నాయి. వీణవంక మండలంలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఇసుక దందా వంక చూసే నాదుడే లేడు. తెలిసినా పట్టించుకునే అధికారి లేడు. ఎందుకంటే ఈ తవ్వకాల వెనుక రాష్ట్ర మంత్రి ఉన్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డు లేకుండా పోతున్నది. అనుమతి ఒకచోట ఉంటే మరో చోట నుంచి అక్రమ రవాణా సాగుతున్నది. వీణవంక మండలం చెల్లూరులో ఇసుక క్వారీకి అనుమతి ఉంటే ఇప్పలపల్లి గ్రామ శివారులో ఇసుక తోడేస్తున్నారు. మానేరు వాగులో బావులు తవ్వుకొని దశాబ్దాల తరబడి వాటినే నమ్ముకొని సాగు చేస్తున్న రైతుల పొట్టకొడుతున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా బావులను ఇసుకతో పూడ్చడమే కాదు, మోటార్ల కోసం వేసిన స్తంభాలను కూల్చివేసి అదే బావిలో కప్పేస్తున్నారు. అక్కడితో ఆగకుండా నడిచే మోటార్లను కూడా అందులోనే పూడుస్తున్నారు. ఫలితంగా ఒక్కో రైతు ₹1,00,000 నష్టపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ జరుగుతున్న కూల్చివేతలు దౌర్జన్యకాండను తలపిస్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారడం వెనుక అధికార పార్టీ అండదండలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి కీలక సహకారం ఉందని విమర్శలొస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని మానేరు ఇసుకకు రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో వీణవంక మండలం చెల్లూరు గ్రామ శివారులో మానేరు వాగుపై క్వారీ నడుపుకోవడానికి జిల్లా యంత్రాంగం అనుమతిచ్చింది. ఇక్కడ 1,86,741 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్టు గుర్తించి కాంట్రాక్టర్కు అప్పగించింది. నిబంధనల ప్రకారం సదరు క్వారీ చెల్లూరు శివారులోని మానేరు వాగుపై నడవాలి. కానీ కొద్ది నెలల పాటు ఇసుక తీయడంతో ఇక్కడ నీళ్లు నిలిచాయి. దీంతో సదరు కాంట్రాక్టర్ ఇప్పలపల్లి శివారులో కొద్ది నెలలుగా రోజుకు వేలాది మెట్రిక్ టన్నుల ఇసుక తీసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. గతంలోనూ ఇసుక తవ్వకాల విషయంలో 2 గ్రామాల మధ్య వివాదం వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు గ్రామ హద్దులు చూపించారు. వాటన్నిటినీ ఉల్లంఘించిన నిర్వాహకులు ఇప్పలపల్లి శివారులోనే క్వారీని నడిపిస్తున్నారు. ఇప్పలపల్లి వద్ద ఇసుక క్వారీ నిర్వాహకులు దౌర్జన్యకాండను నడుపుతున్నారు. ఇక్కడ వందలాది మంది రైతులు మానేరు వాగు ఆధారంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. 500 ఎకరాల వరకు బావుల నీరు ఆధారంగానే సాగవుతున్నది. ఈ బావులకు అధికారికంగా మోటార్లు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. విద్యుత్ శాఖకు డీడీలు చెల్లించి అధికారికంగా పోల్స్ వేసుకుని కరెంటు వాడుకుంటున్నారు. బావి కూలిపోకుండా ₹2,00,000 వరకు వెచ్చించి గాజులు నిర్మించుకున్నారు. అయితే ఇసుక తవ్వుకోవడానికి అడ్డుగా ఉన్నాయని బావులను ధ్వంసం చేస్తున్నారు. బావులు పూడ్చి మోటార్లు, కరెంటు స్తంభాలు అందులోనే కప్పేసి దందా సాగిస్తున్నారు. బావి గాజులు, వేలాది రూపాయల విలువైన మోటార్లను బావిలో పడేసి కప్పేస్తున్నారు. వాగు నుంచి పొలం వరకు వేసిన పైపులైన్లు ధ్వంసం చేశారు. ఇప్పటికే 15 బావులను పూడ్చివేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పలపల్లి శివార్లోని మానేరు వాగు ఇప్పుడు బొందలగడ్డను తలపిస్తున్నది. ఇప్పలపల్లి వద్ద నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సంగతి కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు తెలుసు. అయినా ఏ అధికారి కూడా కిమ్మనడు. ఎందుకంటే కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారుతున్నట్టు తెలుస్తున్నది. దీనికి తోడు ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి అండదండలు ఉన్నాయని, ఎక్కడైనా ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వారిని ఏదో విధంగా వేధిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని క్వారీ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. బావులు, వాటి గాజులు, మోటార్లు, కరెంటు పోల్స్, పైప్లైన్ల ధ్వంసం వల్ల ఒక్కో రైతుకు 3 నుంచి 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నది. విచారణ జరిపి దయచేసి న్యాయం చేయండంటూ బాధిత రైతులు పక్షం రోజులుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూసే నాథుడు లేకపోవడం గమనార్హం.